హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజటి మన వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు తులసి పూజలు ఏ విధంగా చేయాలి, వాటికి కావాల్సిన సరుకులు ఏంటనేది నేను ముందు వీడియోలో చూపించాను కదా. ఈరోజు పూజా విధానం, దీపం ఎలా పెట్టాలి, ఏ వీటితో చేయాలి అనేది మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. పూజ చేసిన తర్వాత ఇలా దీపం పైన మరో దీపం ఎందుకు పెట్టాలో కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఫైనల్ వరకు చూడండి. ముందుగా అయితే నేను కడప దగ్గర ఇలా జాజుతో కానీ పసుపుతో కానీ ముగ్గు వేసుకోవచ్చండి. జాజు పెట్టేసి నేను ఇలాగా ముగ్గు వేసుకున్నాను. పద్మ కమలం అనేది ఇది ముగ్గు కదా అండి, ఇది నేను వేసుకున్నాను. తర్వాత బంతిపూలు ఉన్నాయి కదా, వాటిని చిన్నగా తీసుకొని ఇలా షేప్ వచ్చే విధానంగా నేను వేసుకున్నానండి. చాలా బాగుంది ఇది డెకోర్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఫెస్టివల్స్కి ఇలా చాలా బాగుంటుంది. ఈజీ మెథడ్లో అయిపోతుంది. వితౌట్ కలర్స్ కూడా యూజ్ చేయవచ్చు, కానీ నేను ఇలా కొత్తగా ఉంటుందని 2 కాంబినేషన్లో యూజ్ చేశాను. తర్వాత కడపకు కుడివైపున మరియు ఎడమవైపుగా ఇలా నేను స్టార్ లాగా వేసుకొని దాంట్లో కూడా రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ యూజ్ చేసి తర్వాత పువ్వుల్ని యూజ్ చేసి ఈ విధంగా ముగ్గు వేసుకున్నానండి. నిజానికి సింపుల్ ముగ్గే కానీ చాలా బాగా వచ్చిందండి. ఫైనల్ వరకే అయితే లుక్ మాత్రం చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది. గడప దగ్గర ఈ ముగ్గు నేను సింపుల్గా వేద్దాం అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చేసింది. ఈ విధంగా నేను 2 వైపులా వేసుకొని మధ్యలో అష్టదళ పద్మ కమలం ముగ్గు వేసుకొని ఇలా డెకోర్ చేసుకున్నానండి. చూడడానికి చాలా చక్కగా ఉంది. గడపని డోర్ ఎంట్రన్స్లో ఇది చాలా బాగా కనిపిస్తుంది. మీకు కూడా ఇది నచ్చితే లైక్ చేయండి. తర్వాత నేను తులసి కోటని రెడీ చేసుకుందామని చెప్పేసి మామిడాకులతో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత బంతిపూలతో ఇలా డెకర్ చేసేసాను. అమ్మవారికి రెడీ చేద్దామని చెప్పేసి బంతిపూలను యూజ్ చేసి ఇలా పెట్టుకున్నాను. తర్వాత నేను 4 సైడ్స్ ఇలా గ్లాస్లో బియ్యం తీసుకున్నానండి. స్టాండ్ స్టిఫ్గా ఉండడానికి. స్టాండ్ లేని వాళ్ళు ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. బియ్యం లేదా సన్నం మట్టి కూడా శాండ్ యూజ్ చేసి కూడా ఇలా పెట్టుకోవచ్చండి. అరటి కొమ్మలు మరియు చెరుగడలు, మామిడి కొమ్మలు 3 యూజ్ చేసి నేను ఇలా పందిరి వేసుకున్నాను. తర్వాత మధ్యలో ఉసిరి కొమ్మని కూడా పెట్టేసుకున్నానండి తులసి కోటలో. కదా నేను ఉసిరి కొమ్మకు ఉసిరికాయలు ఉన్నవే యూజ్ చేస్తానని చెప్పేసి ఎవ్రీ ఇయర్. తర్వాత నేను ఇలా తులసి కోటకు తొట్లను రెడీ చేసుకున్నానండి. తొట్లను చూడండి ఈ విధంగా నేనైతే కుచ్చుకున్నాను. బంతి పూలతో, చామంతి పూలతో కూడా కుచ్చుకోవచ్చు, లేని వాళ్ళు ఇలా యూజ్ చేయొచ్చు. తర్వాత నేను ఇక్కడ ముందు కుబేర ముగ్గుని వేసుకున్నానండి తులసి కోట ముందు. మీకు ఏ విధమైన ముగ్గులు వస్తే ఆ విధంగా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా కుబేర ముగ్గుని వేసుకొని పసుపు కుంకుమతో ఇలా రెడీ చేసుకున్నాను. చాలా బాగా కనిపిస్తుంది ఇలా జాజు రాసి ముగ్గు వేయడం వల్ల. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా అయితే నేను తులసి గుమ్మం ముందు రెడీ చేసుకున్నానండి. తర్వాత పూజని స్టార్ట్ చేసేసాము. 365 వత్తులు అటు ఇటుగా ఎవరిది వాళ్ళు పెట్టుకున్నామండి. మా హస్బెండ్ది, నాది మరియు పిల్లలకి నెయ్యి దీపాలు వెలిగిద్దామని చెప్పేసి 2 నెయ్యి దీపాలు కూడా పెట్టుకున్నాము. మా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి నేను నెయ్యి దీపాలని వెలిగిస్తున్నాను అండి. పెద్ద పిల్లలు అయితే 365 వత్తులని కూడా వెలిగించవచ్చు. దీపాలన్నీ వెలిగించుకొని హారతి ఇచ్చుకోవాలి దేవునికి. పూజ చేసుకొని హారతి ఇచ్చుకోవాలండి. హారతి పాట పాడి హారతి ఇచ్చేసిన తర్వాత ఉసిరి దీపాలు మరియు ఈ నెయ్యి దీపాలు 365 వత్తులు అన్నీ కూడా వెలిగించుకొని హారతి ఇవ్వాలి. టెంకాయ కొట్టేసుకోవాలి. ఈ విధంగా నేను అన్నీ చేసుకున్నానండి. ఇలా ఉసిరి దీపాలు ఈ కార్తీక మాసంలో వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. వీలైన వాళ్ళు పిండి దీపాలు కూడా వెలిగిస్తే ఇంకా మంచిదండి. ఈ విధంగా అయితే మేము పూజా విధానాన్ని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము. కార్తీక మాసంలో ఈ వత్తులు వెలిగించుకోవడం వల్ల 365 రోజులు చేయని పుణ్యం అంతా కూడా ఈరోజు మనకు లభిస్తుందని చెప్పేసి ఈ వత్తుల్ని మనము ఈ విధంగా వెలిగిస్తామండి. ఒక దీపంతలో మనము పసుపు రాసి ఆ విధంగా వత్తులను వేసుకోవాలి. పసుపు లేదా సున్నాని కూడా రాసుకోవచ్చండి దీపంతకి. ఈ విధంగా మనము దీపంని వెలిగించుకోవాలి. ఒక 2 కర్పూరాలు వేసేసి వత్తులను వెలిగించుకోవాలండి. అగరబత్తి లేదా ఇలా నేను చూపిస్తున్న విధానంగా దీంతో వెలిగించుకోవచ్చు. అగ్గిపుల్లతో వెలిగించొద్దండి ఎప్పటికీ కూడా. తర్వాత అమ్మవారికి పసుపు బొట్టు ఇవ్వాలి కదా, సో అందుకని నేను పసుపు బొట్టుకు రవలి ప్యాకెట్, పసుపు కుంకుమ, గాజులు, ఉసిరి మరియు అరటిపండుని తాంబూలంగా ఇచ్చాను. అందరూ పందిరి వేస్తారు కదా పెళ్ళిలాగా, అది పందిరి వేసేవాళ్ళు అంచనా ఉన్నవాళ్ళు
మంగళసూత్రాలు కూడా మనము యూజ్ చేయొచ్చు. అంచనా లేని వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. మాకు పందిరి వేసేది లేదు, సో అందుకని ఇలా తొట్లే కట్టేసి ఈ విధంగా మేము చెరుగడలతో పూజలు చేసుకుంటాము. మా పిల్లలు నెయ్యి దీపాలని కూడా వెలిగించారు. మా బాబు ఈరోజు మార్నింగ్ నుండి దీపాలు వెలిగిస్తానని చాలా మారం చేశాడు. మొత్తానికైతే వెలిగించాడు. మనం వత్తులు వెలిగిస్తాం కదా, ఇవి మొత్తం కూడా ఇలా కాల్చుకోవాలండి. సగం సగం కాల్చకూడదు. ఎప్పటికీ కానీ ఇలా పూర్తిగా కాలేంత వరకు మనం అక్కడే ఉండాలి. లేదంటే కొద్దిసేపు అయినాకైనా సరే మనం చూసుకోవాలి. తర్వాత ఈ విధంగా మొత్తం కాలినాక ఇలా మనం దాన్ని క్లోజ్ చేయాలి. ఇలా ఎందుకు క్లోజ్ చేస్తారంటే, మోహిని ఇన్ని రోజులు చేసిన పుణ్యం అంతా కూడా ఈ భక్తులది నాకే రావాలి అని చెప్పేసి ఆ మోహిని అక్కడ ఎదురు చూస్తూ ఉంటుందంట. అందుకే పెద్దలు దీపం కొండెక్కగానే ఈ విధంగా ఇంకొక దీపంతో మనము క్లోజ్ చేసుకుంటే చాలా మంచిది. నా పూజా విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.